गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओं नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय गुरुदेवाय ते नमः। ओं वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरौ। ओं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम किं भूषणाद्भूषणमस्ति शीलं तीर्थं परं किं स्वमनो विशुद्धं किमत्र हेयं कनकञ्च कान्ता सेव्यं सदा किं गुरुवेदवाक्यम्। జగద్గురు శంకరాచార్యుల వారు ప్రశ్నోత్తర మణిరత్నమాలయను గ్రంథమునందు ఈ విషయం తెలియచేసినారు. శిష్యుని రూపంలో తానే ప్రశ్నించినారు, గురు రూపంలో తానే చెప్పుతూ ఓ గ్రంథ రూపమును దాల్చింది. ఆ ఒక గ్రంథ రూపములో లోకానికి అందించిన జగద్గురు శంకరాచార్యుల వారు. ఇక్కడ శిష్యుడు ప్రశ్నించినాడు, కిం భూషణాద్భూషణమస్తి శీలం, కిం భూషణములలోకెల్లా గొప్ప భూషణమేది గురుదేవా అని ప్రశ్నించినాడు. భూషణాలు ఎన్నో ఉన్నాయి ఈ సృష్టిలో, భూషణములలోకెల్లా గొప్ప భూషణమేది గురుదేవా అని ప్రశ్నించినప్పుడు కిం భూషణాద్భూషణమస్తి శీలం, శీలం సత్ప్రవర్తనమే గొప్ప భూషణము. సత్ప్రవర్తనకు మించిన భూషణము మరి ఇంకొకటి లేదు. సత్ప్రవర్తన లేక ఎన్ని కిరీటములు మీరు ధరించినప్పటికైనా, ఎన్ని ఆభరణాలు ధరించినప్పటికైనా లాభము లేదు. అందుకోసమే భూషణములలోకెల్లా గొప్ప భూషణమేది గురుదేవ అంటే, నైనా సత్ప్రవర్తనకు మించినటువంటి గొప్ప భూషణము లేదు నైనా, నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉండు చాలు, అన్ని భూషణములు మీరు ధరించిన వాళ్ళు అవుతారని జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పినారని. అట్టి సత్ప్రవర్తన కలిగి ఉండడమే గొప్ప భూషణం. అందుకోసమే అస్తస్య భూషణం దానం సత్యం కంఠస్య భూషణం శ్రోత్రస్య భూషణం శాస్త్రం భూషణై కిం ప్రయోజనం. ఈనాడు ఈ చేతులకు అలంకారం ఏది అంటే, అలంకారము చాలా ఆభరణాలు పెట్టుకుంటే అలంకారం అనుకుంటారు. చేతులకు కంకణాభరణములు ధరిస్తే, ఈ కంకణాభరణాల చేత శోభిస్తే ఈ చేతి పెద్ద అలంకారం అనుకుంటారు. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే, అస్తస్య భూషణం దానం, ఎప్పుడు దాన ధర్మాలు చేసుకుంటారో అప్పుడు చేతులకు అలంకారము. మీరు గొప్ప కంకణాభరణములు తొడుక్కున్న వాళ్ళు అవుతారు. అందుకోసమే అస్తస్య భూషణం దానం సత్యం కంఠస్య భూషణం. సత్యవాక్కులు పలికితే చాలు, మీ మెడ నింట కంఠాభరణములు ధరించిన వాళ్ళు మీరవుతారు. అట్టి సత్యము పలకలేక మీరు ఎన్ని ఆభరణములు ఈ కంఠము నిండుగా ధరించినప్పటికైనా లాభము లేదు. అందుకోసమే సత్యం కంఠస్య భూషణం శ్రోత్రస్య భూషణం శాస్త్రం. ఈ చెవులకు రింగులు రకరకాలు ఎన్ని పెట్టుకున్నా ఏం లాభము? సత్యవాక్కులు, ధర్మమైన వాక్కులు, శాస్త్ర ప్రమాణమైనటువంటి సనాతన ధర్మ ప్రబోధములు, హరికథలు, శివకథలు, శివుని కథలు, శివుని యొక్క చరిత్రలు వింటూ మహర్షులు చెప్పుచుండగా వింటూ ఆ సనాతన ధర్మ ప్రబోధములు విన్నటువంటి చెవులే చెవులు. అట్టి సత్ప్రబోధములు వినకుండా మీరు ఎన్ని ఆభరణములు ధరించినప్పటికైనా అవి వృథా. అందుకోసమే శ్రోత్రస్య భూషణం శాస్త్రం. ఈ చెవులకు ఆభరణములు ఏవి అంటే, మంచి కథలు వినడమే గొప్ప ఆభరణము. సత్యము పలకడమే ఈ కంఠమునకు ఆభరణము ధరించిన వాళ్ళు అవుతారు. దానధర్మాలు చేసినప్పుడే ఈ చేతులకు కంకణాభరణములు మీరు ధరించిన వాళ్ళు అవుతారు. అందుకోసమే శాస్త్రములు అస్తస్య భూషణం దానం సత్యం కంఠస్య భూషణం శ్రోత్రస్య భూషణం శాస్త్రం భూషణై కిం ప్రయోజనం
ప్రయోజనం. ఇట్టి భూషణములు సత్యము లేక శాస్త్ర ప్రమాణంలో కథలు, హరికథలు, ఆ మహర్షులు చెప్పినటువంటి దివ్య ప్రబోధములు వినలేక, శాస్త్ర ప్రమాణమైనటువంటి సనాతన ధర్మ ప్రబోధములు వినలేక ఉంటే దీనికి నిజమైన చెవులకు రింగులు పెడుతుంటారు, కమ్మలు పెడుతుంటారు. అవి వృథానే. ఇవి వింటే చాలు, అప్పుడు చెవులకు భూషణాలు ధరించిన వాళ్ళు అవుతారు. దాన ధర్మాలు చేసినప్పుడు చేతులకు భూషణాలు వస్తాయి. సత్యవాకులు పలికినప్పుడు కంఠమునకు భూషణం వస్తుంది. శాస్త్ర ప్రమాణములు, సనాతన ధర్మ ప్రబోధములు, హరికథలు, ఆ విష్ణువు శివునివి, ఆ జగన్మాత యొక్క ఆ భగవంతుని యొక్క కథలు అనగా విభూతులు, మహిమలు, ఆ కథలు వింటే చెవులకు అలంకారం వస్తుందన్నమాట. ఇవి ఇట్టి సద్గుణాలు లేకుండా ఎన్ని ఆభరణాలు ధరించినప్పటికైనా అవి వేస్ట్. అక్కడ పోని మీరు ఒళ్ళు నిండా ఆభరణాలు ధరించుకొని మీరు సుఖంగా నిద్రపోరు, అది తెలుసుకోండి. భయం ఆందోళన కలుగుతుంది, భయం కలుగుతుంది. సుఖంగా ఒళ్ళ నిండా ఆభరణాలు ధరించుకున్నటువంటి వారు సుఖ నిద్ర పోలేరు. ఏ దొంగలు వస్తారా, ఏమవుతుందా, లేవగానే హరిహరి శివ అని లేవాలి. లేవగానే వస్తువులు ఉన్నాయా పోయినాయా అవి చూసుకుంటారు. వాళ్ళు దృష్టి అటుపోతుంది. అందుకోసమే నేను భూషణాలు దూషించటం లేదు, పెట్టుకోండి. దాంతోపాటు సత్యవాకులు, దాన ధర్మాదులు, ఆ భగవంతుని మహిమలు విన్నప్పుడే మీకు ఈ అప్పుడు అలంకారం, అంతేగాని అవి పెట్టుకోదని నిందించడం లేదు. పెట్టుకున్నా ఇవి లేకపోతే అవి నిరర్థకములు. ఇవి ఇట్టి సద్గుణాలు కలిగి ఉంటే అవి సార్థకత కలుగుతుంది. అందుకోసమే ఇట్టి ఆభరణాలు ధరించి ఉండాలి. పూర్వకాలంలో ఆశ్రమంలో జరిగిన విషయం అంటే, ఆభరణాలు ఉన్నవాళ్ళు సుఖంగా నిద్రపోతారంటే పోరు అని నాకు అనుభవం కలిగింది అని నేను చెబుతున్నాను. ఎందుకంటే పూర్వం ఒక 25 సంవత్సరాల ముందు శివరాత్రి రోజు ఇక్కడ ఉత్సవాలు చేస్తూ కింద ముఖద్వారం ముందు టెంట్లు వేసేసి గొప్పగా ఉత్సవాలు చేస్తున్నారు, భజనలు చేస్తున్నారు. అక్కడ ఒక మండపంలాగా కట్టినారు. అక్కడ నేను ఆసీనునై ఉన్నాను. ఆశ్రమంలో ఉపదేశం తీసుకున్నటువంటి ఒక భక్తురాలు, కొంచెం డబ్బులు బాగున్నాయి, బాగా ఆశ్రమానికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఆభరణాలు పెట్టుకొని రాకూడదు, రుద్రాక్షలు వేసుకొని ఉండాలా, అవి దొంగలు దోపిడీ చేసేటివి, అవి అటలు వేసుకొని రావద్దు అని నేను చెప్తాను. అంటే శివరాత్రి రోజు వాళ్ళ బంధువులు అంతా వచ్చినారు కావున ఒక ఇలువ ఉండాలా, గుర్తింపు రావాలని ఆభరణాలు నిండుగా వేసుకొని వచ్చినారు. ఉపవాసం ఉండాలి శివరాత్రి రోజు. ఎందుకు కొంచెం నాలుక దాసులు కావున కొంచెం ఎందుకు పాయసము కొంచెము ప్రసాదాలు బాగా తిన్నారు, బాగా నిద్ర వచ్చింది. ఎక్కడ బండుకున్నా సరే నా ఒళ్ళు పైన ఉన్న ఆభరణాలు దొంగిలిస్తారు. ఏం చేయాలని దిక్కుతోసక వెతుకుతూ అలా పోతున్నారు. అక్కడుండి నేను ఉపన్యాసం చెప్పుచున్నటువంటి వేదిక ముందు వచ్చి నిద్ర తట్టుకోలేకొచ్చి అక్కడ పండుకుంటే స్వామి చూస్తూ ఉంటారు. ఈ ఆభరణాలు ఎవరు దొంగిలించారని చెప్పి అక్కడ వచ్చి పట్టుకుంది ఆ భక్తురాలు. పరమ పవిత్రమైన శివరాత్రి రోజు కూడా భయం కలిగింది. ఎందుకంటే ఒళ్ళు పైన ఆభరణాలు ఉన్నాయి కావున సుఖ నిద్ర పోలేకపోయింది. భయాందోళన, ఎవరు దొంగిలిస్తారో ఏమని. చూశారా? అప్పుడు అనుకున్నాను, ఓహో బంగారం ఎంత చెడ్డది కదా, నిద్రించటానికి కూడా నీకు అధికారం ఇవ్వదు. అందుకోసమే నిజమైన భూషణాలు ఏవంటే అస్తస్య భూషణం దానం సత్యం కంఠస్య భూషణం శ్రోత్రస్య భూషణం శాస్త్రం భూషణై కిం ప్రయోజనం. ఇలాంటివే భూషణాలు. ఇవి కాకుండా ఎన్ని ఆభరణాలు ధరించినా, కంఠమునకు ఎన్ని చేతులకు ఎన్ని కంకణాభరణాలు ధరించినా, ఎన్ని పోగులు ధరించినప్పటికైనా వృథా ప్రయాసములు. మీకు ముక్తినిచ్చేటివి కావు, మీకు బంధాన్ని కలిగించేటివే. బంధ విముక్తి కలిగిస్తుంది భగవంతుని కథలు వినండి, సత్యవాకులు పలకండి, సర్వేశ్వరుని కృపను పొందుతారు. దాన ధర్మాలు చేస్తుంటే నిష్కామ కర్మయోగులే భగవదార్పణ బుద్ధితో కర్మలు చేసినప్పుడు భగవంతుడు సంతసించి అచంచలమైన భక్తినిస్తాడు. ఆ భక్తి వల్ల నీకు జ్ఞానోదయం కలిగి నువ్వు జీవన్ముక్తుడు అయిపోతావు.
కర్ణయుగ్మమున నీ కథలు సోకిన చాలు పెద్ద పోగుల జోలు పెట్టినట్లు చేతులెత్తుచు పూజ చేయగలిగిన చాలు తోరంపు కడయాలు తొడగినట్లు మనసి మస్తకముచో మొక్కగలిగిన చాలు చెలువైన తురాయి చెక్కినట్లు మనసి మస్తకముతో మొక్కగలిగిన చాలు చెలువైన తురాయి చెక్కినట్లు గలము నవ్వగ నామ స్మరణ చేసిన జాలు వింతగా కంఠీలు వేసినట్లు పూని నిన్ను గొలచుటే సర్వభూషణంబు పూని నిన్ను గొలచుటే సర్వభూషణంబు ఇతర భూషణముల ఇచ్చగింపనేల భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహ శతకంలో ఇది ఉన్నది, మీరు చూసుకొనవచ్చును. 29వ పద్యం ఉంది, అది మీరు చూసుకొనవచ్చును. అందుకోసమే కర్ణయుగ్మమునని కథలు సోకిన చాలు పెద్ద పోగుల జోలు పెట్టినట్లు ఆ భగవంతుని కథలు వింటే చాలు. కర్ణయుగ్మమున ఈ 2 చెవుల ద్వారా ఎప్పుడైతే మీరు ఆ భగవంతుని హరికథలు ఆ భగవంతుని మహిమలు మహాశులు చెప్పుచుండగా ఆ కథలు వింటే చాలు మీరు గంటీలు పోగులు అన్నీ ధరించిన వాళ్ళే అవుతారన్నారు నరసింహ శతకంలో శేషప్ప కవీంద్రుల వారు. కర్ణయుగ్మమున నీ కథలు సోకిన చాలు పెద్ద పోగుల జోలు పెట్టినట్లు మనిషి మస్తకముతో మొక్కగలిగిన చాలు చెలువైన తురాయి చెక్కినట్లు. ఆ భగవంతునికి సాష్టాంగబడి నమస్కారం చేసి తల వంచి ఆ భగవంతుని యొక్క పాద పద్మము యందు శిరసు వంచి నమస్కారం చేస్తే చాలు ఈ భూమండలాన్ని ఏలుచున్నటువంటి ఒక చక్రవర్తి కిరీటం ధరిస్తే ఎంత అలంకారమో అది ఈ కిరీటం ముందు పనికిరాదు. అట్టి భగవంతునికి తల వంచి నమస్కారం చేస్తే చాలు అది గొప్ప కిరీటం ధరించిన వాళ్ళు అవుతారు. వాళ్ళు అదే గొప్ప కిరీటం. అట్టి భగవంతునికి తల వంచలేనటువంటి వాళ్ళు ఎన్ని కిరీటాలు ధరించినా వేస్ట్. పూర్వకాలంలో ఒక మహారాజు, గొప్ప మహారాజు, ఈ భూమండలమంతా నన్నే మొక్కుచుండగా మహారాజుని నన్ను పొగుడుతూ దైవంగా భావిస్తుండగా నేను ఇంకొకరికి మొక్కవలసిన అవసరం ఏమున్నది అని ఒక మాయ ప్రవేశించింది ఆ మహారాజు. నేను ఎవరికి మొక్కను, ఏ దేవునికి మొక్కను, అందరినీ పాలిస్తున్నటువంటి దేవదేవుడు నేనే అనుకున్నాడు అహంభావన చేత. నన్ను పాలించేవారు ఒకరు ఉన్నారని తెలుసుకోలేకపోయినాడు ఆ మహారాజు. ఎక్కడ పోయినా సరే మంత్రికి వాళ్ళకు సామంతులకు భక్తి ఉన్నప్పటికైనా కేవలం నాస్తికుడుగా తయారైపోతున్నాడు మహారాజు. ఒక మహారాజును చక్కబెడితే దేశం చక్కబడుతుందనే భావన చేత ఒక యతీశ్వరుల వారు దివ్య దృష్టితో ఆ రాజును మార్చాలనుకొని ఆ సన్యాసి అక్కడ వెళుతూ ఉన్నప్పుడు అదే సందర్భంలో ఆయన దివ్య దృష్టితో గ్రహించినాడు. అలా వెళుతూ ఒక అరణ్య భూమిలోకి వెళుతూ ఉన్నాడు. వేటాడుట నిమిత్తం వ్యసనం ఉంది కావున, వ్యసనం ఒకటి ఉన్నది కావున అలా వెళుతున్నప్పుడు మహారాజు ఆ దారిలో వెళుతూ ఉన్నప్పుడు సన్యాసి వచ్చేసినాడు. సన్యాసికి మొక్కలేదు. అక్కడనే ఆ దారిలో వెళుచున్నటువంటి స్థలంలో ఒక పెద్ద శివాలయం ఉన్నది. మహారాజా, యతీశ్వరులంటే నడయాడే దేవతలు కదా, మాట్లాడే దేవతలు కదా, సరే ఆ మహర్షికి ఆ దివ్యపురుషుని నమస్కారం చేసుకొని చెప్పి మంత్రి చెప్పినాడు. అందరూ నాకే నమస్కారం చేయుచుండగా నేను ఇంకెవరికి చెయ్యను, ఎవరికి నేను తల వంచను అన్నాడు. సరే ఆ యతీశ్వరుల వారు అక్కడికి వచ్చేసి అతను మనసును మార్చాలని భావన చేత, మహారాజా నేను తల వంచను అంటున్నావు మంత్రి ద్వారా నేను గ్రహించినాను, నువ్వు ఎవరికి తల వంచవా అని అడిగినాడు. నేను ఎవరికి వంచలేదు వంచబోను అన్నాడు. నేను ఎవరికి వంచలేదు వంచబోను, నేను తల ఎవరికి వంచలేదు అన్నాడు. మహారాజా నువ్వు వంచుతూనే ఉన్నావు, నేను తెలుసుకున్నానంటే నీ ఎవరికి వంచలేదు వంచబోను అన్నాడు. సరే మహారాజా, ప్రతిరోజు కూడా మీరు గడ్డ మీసాలు చేయించుకుంటారు కదా, మొత్తం అంటే నాయని బ్రాహ్మణులు వచ్చేసి మీకు సగరం చేయిస్తుంటారు కదా, మరి అలాంటప్పుడు మీరు అతనికి మీ జుట్టు బట్టి వెంట్రుకలు బట్టి లాగుతారు, వాళ్ళు ఎక్కడక్కడ తిప్పుతారు కదా ఏమి. మరి అలాంటప్పుడు నువ్వు తల వంచుతున్నావు కదా, ఒక నరునికి తల వంచుతున్నావు కదా మహారాజు నువ్వు. మంగళ షాపులో
నాయన బ్రాహ్మణుని ముందు, ఒక నరుని ముందు తల వంచుతున్నావు, తల గీయమని, తలకు కొరగమని తల వంచుతున్నావు కదా మహారాజా. ఒక నరునికి నేను వంచనంటున్నావు, నువ్వు వంచుతూనే ఉన్నావు. నువ్వు రోజుకోసారో వారానికి ఒకరోజు ఎప్పుడో ఒకరోజు నువ్వు తల వంచుతూనే ఉన్నావు కదా మహారాజా. నేను వంచనంటున్నావు. అదే ఈ వంపు, ఈ తల వంపు దైవం ముందు వంచితివే, ఆ దైవం ముందు తల వంచితివా, ఆ భగవంతుని కరుణాకటాక్షం వల్ల నీకు మోక్షం వస్తుంది మహారాజా అని ఉపదేశం చేసినాడు ఆ మహాపురుషుల వారు. అప్పుడు అహంకారము నీరైపోయింది ఆ మహారాజా వారికి. అయ్యో, నేను తెలియకుండానే తల వంచుతున్నాను కదా, ఆ దైవానికి తల వంచితే మోక్షం వస్తుంది కదా, తెలుసుకోలేకపోయినానని చెప్పి ఆ మహర్షుల వారికి నమస్కారం చేసి ఆ మహర్షుల వారి ఆశీర్వాదాన్ని పొంది ఆ శివాలయానికి వెళ్ళి ఆ శివుని అర్చిస్తూ పూజిస్తూ అందరి ద్వారా ఆ భగవంతుని నమస్కారం చేయిస్తూ ఆ భగవంతుని కథలు వినిపిస్తూ హరికథలు గానం చేయిస్తూ తాను చేస్తూ ఆ మహారాజు తరించినాడు ఆఖరిలో. అందుకోసమే ఆ భగవంతునికి తల వంచినప్పుడే నిజమైన కిరీటము ధరించిన వాళ్ళు అవుతారు. లేకపోతే నవరత్న ఖచ్చితమైన కిరీటం ధరించినా మీరు ధరించిన వాళ్ళే అవుతారు. అందుకోసమే కర్ణయుగ్మమునని కథలు సోకిన చాలు, పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు మనిషి మస్తకముతో మ్రొక్కగలిగిన చాలు, చెలువైనతో రాజు చెక్కినట్లు చేతులెత్తుచు పూజ చేయగలిగిన చాలు, తోరంపు కడయాలు తొడగినట్లు గలము నవ్వగ నామ స్మరణ చేసిన చాలు, వింతగా పట్టీలు వేసినట్లు. ఆ భగవంతుని అర్చిస్తే చాలు మీరు బంగారు కడయాలు తొడిగిన వాళ్ళు అవుతారు. ఆ భగవంతుని నామ సంకీర్తన చేస్తే చాలు మీ మెడ నిండగా పట్టీలు కంకణాలు ఎన్నో కంకణాభరణములు మీరు ధరించిన వాళ్ళు అవుతారు. పూని నిన్ను గొలచుటే సర్వభూషణంబు, భగవంతుడా ఆ సర్వేశ్వరుని పూని నిన్ను గొలచుటే సర్వభూషణంబు, ఆ భగవంతుని మనసా కర్మనా వాచ సర్వావస్థల యందు ఆ భగవంతుని కొలవడమే భూషణాలు. పూని నిన్ను గొలచుటే సర్వభూషణంబు, ఒళ్ళండా అంత ఆభరణాలు ధరించిన వాళ్ళు అవుతారో ఆ భగవంతుని స్మరిస్తే చాలు, కీర్తిస్తే చాలు, అర్చిస్తే చాలు. పూనిని నుగొలచుటే సర్వభూషణంబు, ఇతర భూషణములు ఎచ్చగింపనేలా, ఇతర భూషణాలు నేను ధరించను, నాకు అవసరం లేదు అన్నాడు శేషప్ప కవీంద్రుల వారు. నిజమైన భక్తాగ్రేశ్వరులైనటువంటి వారలు ఇట్టి భూషణాలు సద్గుణాలు మనము ఆభరణములుగా ధరించవలెను. కానీ ఒక రుద్రాక్ష ఉంటే చాలు. ఒక రుద్రాక్ష ఉంటే సాక్షాత్ శివుడు ఉన్నట్టే. తులసీమాలుంటే చాలు విష్ణువు ఉన్నట్టే సుమా. పౌడాలమాల లేదా స్ఫటికమాల ఉంటే చాలు లక్ష్మీ పార్వతి సరస్వతి గాయత్రి మాత ఉన్నట్లే సుమా. కావున రుద్రాక్ష మెడలో ఉంటే సాక్షాత్ శివుడు ఉన్నట్టే, శివస్వరూపమైనటువంటిది రుద్రాక్ష. ఈ భూమండలంలో ఉన్నటువంటి సంపదలన్నీ కలిసి కూడా రుద్రాక్షతో సమానము కాబోవు. గురుర్వాక్యం శాస్త్ర దృష్టాంతరం ఆత్మనిశ్చయం. స్వామి, ఈ కథ ఎక్కడైనా ఉన్నదా అని మీరు ప్రశ్నించవచ్చు. ఈ విషయము పార్వతీమాత పరమేశ్వరుడు సంభాషించుకుంటారు. ఒకసారి పార్వతీమాత లక్ష్మీమాత వాదులు ఆడుకుంటారు. పార్వతీమాత వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, కుమారస్వామికి మీ వల్లిని అనగా శ్రీ మహావిష్ణువు ఒకసారి భక్తుల చరిత్రను చూస్తూ ఎవరైతే పరమభక్తాగ్రేశ్వరులు ఆ భగవంతుని మహిమలు గానం చేస్తూ అది వింటూ ఆ భగవంతుని మనసులో మానసేంద్రియము ద్వారా చూస్తూ ఆనంద భాస్వాలు కారుస్తూ ఉంటారో అట్టి భక్తుని చూసి భగవంతుడు ఆనంద భాస్వాలు కారుస్తూ ఉంటారు. ఒకసారి ఆ మహావిష్ణువు ఆనంద భాస్వాలు కారుస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీటి బొట్టు ఆనంద భాస్వంలో కింద పడగానే వల్లి అని ఒక కన్య జన్మించింది. ఆమె మహాయోగిని. ఆమెను మా కుమారునికి వివాహం చేసుకుంటాను అన్నయ్య అని పార్వతీమాత మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడిగిందట. అప్పుడుండి లక్ష్మీమాత అన్నది
పార్వతి, మీకు ఏముందని మా కూతుర్నివ్వాలా? మీరు కైలాసంలో ఆ బండలపైన, గుండ్లపైన, గుహలల్లో అక్కడ మీకు అసలు ఇల్లే లేదు కదా, ఇల్లు లేని వారికి మా కూతుర్ని ఎలా ఇచ్చేది, ఎట్లా ఏ ఇంటికని పంపించేది అని కొంచెం హేళన చేసింది. మేము ఇవ్వం పో అన్నది. మీరు శ్మశాన భూమిలో ఉంటారు, శ్మశాన వాటికల నివాసము, ఆ కొండలల్లో ఉంటారు, గుహలల్లో, ఆ కైలాస పర్వతం పైన, హిమాలయ పర్వతం పైన నివాసం కావున మీకు ఏమి లేదు, ఏమి గతి లేని వారు, మేము ఇవ్వము అని అక్కడ లక్ష్మీమాతకు తెలియక కాదు. లక్ష్మీ, పార్వతి, సరస్వతి త్రిమాతల ముగ్గురు ఒకరే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరే. కానీ జగన్నాటక సూత్రధారులు ఒక చరిత్ర లోకానికి అందించడం నిమిత్తమై, ఒక సనాతన ధర్మాన్ని లోకానికి నిరూపించడం నిమిత్తమై, సత్యధర్మాలు లోకానికి నిరూపించడం నిమిత్తమై వాళ్ళు ఆడే ఆటలు ఎవరు తెలుసుకోలేరు, వాళ్ళకే తెలిసింది. నా కూతురు నీకు ఇవ్వను బాగుంటుంది. అప్పుడు పార్వతి మాత వెళ్ళి పరమేశ్వరునికి విన్నవించుకుంటుంది. పార్వతి సరే అని ఒక రుద్రాక్షం తీసి ఆమె సిరి సంపదలు ఈ భూమండలానికి 14 భవనాలకి, ఈ సృష్టికి 14 భవనముల యందు ఈ సృష్టికి అంతటికీ ఆమె సిరి సంపదలు అందించే తల్లి కదా, సరే ఈ రుద్రాక్షతో సమానంగా ఆమె సిరి సంపదలు సమానంగా తోచమను అని చెప్పి రుద్రాక్షని ఇచ్చి పంపినప్పుడు ఆ వైకుంఠానికి వెళ్ళి ఒక త్రాసును సృష్టించేసి ఆ తక్కట్లో పెట్టి, లక్ష్మి నువ్వు ఏముందంటావా, మేము సర్వసంగ పరిత్యాగులం, మాకు రుద్రాక్షణమే భూషణాలు, ఇంతకు మించిన సంపద లేదు అని నేను నిర్ణయించుకున్నా, నా విశ్వాసం నీ శక్తి ఉంటే దీంతో సమానంగా తూచు నీ సిరి సంపదలు అని జోకమని చెప్పేసింది పార్వతీమాత. ఆ తక్కట్లో రుద్రాక్ష పెట్టినప్పుడు లక్ష్మీమాత సమస్త సంపదలను కూడా ఒక్క త్రాసులో, ఒక్క తక్కట్లో పెట్టేసింది. కానీ రుద్రాక్షతో సమానంగా కాలేదు ఆ సిరి సంపదలు. ఎక్కడ ఆ లక్ష్మీమాతకు ఎక్కడ తోసలేదు, ఏ అవమానం అవుతాను అనుకుంది. ఒకసారి విష్ణుమూర్తి ఎప్పుడో ఒకసారి చెప్పినాడట, లక్ష్మి శివకేశవులకు భేదం లేదు, నా హృదయంలో శివుడుంటాడు, శివుని హృదయంలో నేనుంటాను, ఇద్దరం మేము సమానులమే అని ఎప్పుడో ఒకసారి చెప్పినాడట శ్రీ మహావిష్ణు చెప్పి ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణు స్వరూపం కదా మంగళసూత్రము విష్ణు స్వరూపము. అయితే శివస్వరూపము రుద్రాక్ష అయినప్పుడు, మంగళసూత్రము విష్ణు అయినప్పుడు విష్ణు శివుడు ఒకరే కదా. ఈ రుద్రాక్షతో సమానంగా నా సిరి సంపదలు తూచబడాలా, అనగా సరితూచబడాలా అనుకొని ఈ మంగళసూత్రము తీసి అలా పెట్టబోయే సమయంలోనే సమానంగా అయిందట. అంటే మనసులో సంకల్పించుకొని తీసి ఆ ఆభరణాన్ని అలా పెట్టగానే, లక్ష్మీమాత యొక్క మంగళసూత్రమును పెట్టగానే సమానంగా అయిందంటే విష్ణువు శివులు ఒక్కరే. రుద్రాక్ష విష్ణు స్వరూపము, శివస్వరూపం అంటే శివకేశవులు ఒక్కరే. అందుకోసమే రుద్రాక్ష శివస్వరూపము, దానికి మించినటువంటి సంపద మరొకటి లేదు. అయినప్పటికీ సమానంగా ఉన్నప్పటికైనా కొంచెము ఒక్క వెంట్రుక కొసంత కొంచెము పైకి ఉందంట లక్ష్మీమాత సిరి సంపద, కొంచెం ఇక కిందికి ఉన్నది. రుద్రాక్ష ఎక్కువ తోచబడింది. అప్పుడుండి రుద్రాక్ష శివస్వరూపము, ఆ రుద్రాక్షకు మించిన సంపద మరొకటి లేదని చెప్పి లక్ష్మీమాత కూడా రుద్రాక్షను ధరించింది. చూశారా? అందుకోసమే రుద్రాక్ష శివస్వరూపము. రుద్రాక్ష మెడలో ఉంటే సాక్షాత్ శివుడు ఉన్నట్లే, సాక్షాత్ విష్ణు ఉన్నట్టే, త్రిమూర్తులు త్రిమాతలు ఉన్నట్టే. ఈ ముల్లోకములో ఉన్నటువంటి సంపదలు అన్నీ కలిసి కూడా రుద్రాక్షతో సమానం కావు. కావున మీరు రుద్రాక్ష ధరిస్తే చాలు, అన్ని సంపదలు మీరు ధరించిన వాళ్ళే అవుతారు. కానీ రుద్రాక్ష ధరించుకోకుండా మీరు ఆభరణాలు ధరిస్తే నిద్ర పట్టకుండా అది పోని, దొంగలు ఊకే మీపైనే దృష్టి ఉంటుంది. దేవుని దృష్టిపై మీ దృష్టి దేవునిపైకి పోదు, దేహ దృష్టి కలిగి ఉంటారు. శత్రువుల భయము ఉంటుంది, దొంగల దృష్టి ఎక్కువ పడుతుంది మీపైన. అందుకోసం మీకు ఎప్పుడు భయాందోళన కలిగి ఉంటుంది. రుద్రాక్ష చేసుకుంటేరా
ఆ దొంగలు కూడా వీళ్ళు పిచ్చోళ్ళు అంటారు. వాళ్ళు వీళ్ళ దగ్గర ఏముందంటారు, మీ దగ్గరికి రమ్మన్నారు వీళ్ళు ఒక పిచ్చోళ్ళు, వీళ్ళు భక్తులు, వీళ్ళ దగ్గరికి పోయిన వేస్ట్ అనుకుంటారు, మీ దగ్గరికి కూడా రారు. ఆ దొంగలటు పోని దొంగలు రారని ఇక దొంగలు రాకుంటుంటారు. ఆకలు యమదూతలు యముడే మీ చెంతకు రాడు, ఈ రుద్రాక్ష మెడల వెంటే చాలు. స్వామి ఎక్కడైనా ఇది ఉన్నదా అని మీరు ప్రశ్నించినప్పుడు, ఇది దత్తాత్రేయ స్వాముల వారు, శ్రీ పాదవల్లభాచార్యుల వారు, నృసింహ సరస్వతి పరంపరగా చెప్పినటువంటి కథ. గురు చరిత్రలో ఈ రహస్యమును చూసుకొనవచ్చును. రుద్రాక్ష మెడలో ఉండి మరణించినా సరే నేరుగా కైలాసానికి మనం వెళుతాము. అట్టి మహిమ రుద్రాక్షలో ఉన్నది. ఈ కథ శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ పాదవల్లభాచార్యుల వారు చెప్పినటువంటి రహస్యము. ఈ కథ శ్రీ గురు చరిత్రలో ఒక కథ ఉన్నది. అందులో ఒక వేశ్య, ఆమె ఒక దారిలో వెళుతూ ఉన్నప్పుడు ఆ ఒక మహర్షుల వారు వెళుతుంటే ఆ ఎట్నో ఆ సంచిలో నుంచి కొంచెము ఒక 3 రుద్రాక్షల కింద పడిపోయినాయి. ఎట్నో మహర్షుల వారికి అవే ఆభరణాలు, అవే భూషణాలు కావున అవే సంపద కదా. విభూతికి మించిన సంపద లేదు, రుద్రాక్షకి మించిన సంపద లేదు. అందుకోసమే ఆ రుద్రాక్షలు ఆ దారిలో వెళుతుంటే ఆ 3 రుద్రాక్షలు దొరికితే ఇవి ఎంత ముద్దుగా, చాలా ముద్దుగా ముచ్చటగా ఉన్నాయని చెప్పి ఇంటికి వెళ్ళి, తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్ళి ఆమె 4 గంటలకు లేచి స్నానం చేసి ఆ సంధ్యావందనం చేసుకోవాలని, అంటే సంధ్యావందనం 4 గంటలకు లేచి ఆ సంధ్యలో ఆ వందనం శ్రీహరిని ప్రార్థించడం. ఆమె కూడా భగవంతుని ప్రార్థించుకునేది. అయినప్పటికైనా కులవృత్తి పరంపరగా వచ్చింది. ఆనాడు ఉన్నాయి, కాలక్రమేణా నశిస్తున్నాయి. కులవృత్తి ద్వారా వేశ్య మార్గంలో పయనిస్తుంది. ఆ వేశ్య జీవితాన్ని అమ్ముకుంటున్నప్పుడు కొంతమంది విటులు, కొంతమంది ఓర్వలేక ఆమె పైన కక్ష కట్టినారు. ఆమె ఈ రుద్రాక్ష కొంచెం భక్తి ఉంది కావున ఆమె కొంచెము ఆ కోడి పుంజుకు 4 గంటలు లేపటానికి అది కూస్తుంది కావున, ఆ సమయానికి లేవటానికి ఆనాడు అల్లారాలు ఈ వాచులు లేవు కావున 4 గంటలకు లేపుట నిమిత్తం కోడి పుంజుని పెంచుకుంది. కోడి 4 గంటలకు లేపుతుంది. అట్నే కోతిని ఊడంగా పెంచుకొని ఉంది కావున ఆ కోడి కాలుకొకటి కట్టింది, తెలియక ఆ కోతి మెడకొకటి కట్టింది. కానీ ఆ వెటులు వచ్చేసి బయట గడేసేసినారు, తాళం వేసేసినారు, నిప్పు పెట్టేసినారు. ఆ కుటీరం అంతా కూడా దగ్ధమైపోయింది. ఏకకాలంలో కోడిపుంజు, కోతి, తాను 3 మరణించినందువల్ల యమదూతలు కొంచెం పాపం చేసింది కావున యమదూతలు తీసుకొని వెళ్ళాలని వచ్చినారు. వెంటనే శివదూతలు వచ్చినారు. ఆమె పాపం చేయవచ్చును, మేము కాదనము. కానీ అంత్యకాలావస్థలో రుద్రాక్ష మెడలో ఉండి మరణించింది కావున సమస్త పాపములు నిర్మూలింపబడ్డాయి. ఈమె కైలాసానికి వెళ్ళవలసి అధికారం ఈమెకు సంపాదించుకుంది. ఇది శాస్త్రముల యందు, పురాణముల యందు ఈ రహస్యం చెప్పబడి ఉన్నది కావున ఈమె కైలాసానికి తీసుకొని వెళుతామని చెప్పి యమదూతలను ఓడించి కైలాసానికి ఆ కోతిని, కోడిపుంజును, ఆ వేశ్యను తీసుకొని వెళ్ళినారు. ఇది గురు చరిత్రలో ఈ విషయం మీరు చదువుకొనవచ్చును. అందుకోసమే రుద్రాక్షకు మించిన సంపద మరొకటి లేదు, విభూతికి మించిన సంపద మరొకటి లేదు. శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం లోకవశ్యకరం పుంసాత్ భస్మం త్రైలోక్య పావనం. ముల్లోకముల యందు అతి పవిత్రమైనటువంటి వస్తువు ఏదంటే విభూతి, రుద్రాక్ష. శ్రీకరంచ పవిత్రంచ, శ్రీకరం అతి పవిత్రమైనటువంటి శుభమును ప్రసాదించేది విభూతి. పవిత్రమైనటువంటి శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం. విభూతి ఎవరు ధరిస్తారో శోకాలు, రోగాలు నశిస్తాయి. శోకరోగ నివారణం, శోకరోగ నివారణం లోకవశ్యకరం పుంసాత్. లోకం వశీకరింపబడుతుంది, లోకాలే వశమైపోతాయి. ఈ విభూతి ధరించినటువంటి వారికి సమస్త పాపములు నిర్మూలనమైపోతాయి. లోకము అనగా జగత్తు వశమైపోతుంది. అనగా పుట్టడము, గత్ అంటే నశించడం, అంటే పుట్టడము, చావడం అనేది ఈ రోగము నిర్మూలనమైపోతుంది. అంటే ఇంకా మళ్ళీ పుట్టడు, ముక్తాత్ముడైపోతాడని దీని అర్థం. లోకవశ్యకరం పుంసాత్.
అన్ని ఇంద్రియాలు వశీకరింపబడతాయి, అన్ని ఇంద్రియాలు వశమైపోతాయి. అందుకోసం లోకవశ్యకరం పుంసాతు, లోకం కూడంగా వశమైపోతుంది. అందుకు లోకవశ్యకరం పుంసాతు భస్మం త్రైలోక్య పావనం. ఈ ముల్లోకముల యందు అతి పవిత్రమైనటువంటి గొప్పది ఏదంటే విభూతి. విభూతికి మించినటువంటి పవిత్రమైనటువంటి వస్తువు, పాపరాశులు తొలగించే గొప్ప వస్తువు ఏదంటే విభూతి. విభూతి గొప్ప మహిమ కలిగినటువంటిది. విభూతి ధరిస్తే చాలు పాపాలు తొలగిపోతాయి. బ్రహ్మ రాసినటువంటి రాతగూడంగా తొడవబడుతుంది. విభూతి ధరించినటువంటి వారికి బ్రహ్మ రాసిన రాతగూడంగా తొడవబడి మీ ఇచ్ఛానుసారంగా లిఖింపబడుతుంది. విభూతిలో అట్టి మహిమ ఉన్నది. బ్రహ్మ రాసిన రాత అది పోదు, బ్రహ్మ రాసినట్టే జరుగుతుంది అని మన పురాణముల యందు శాస్త్రముల యందు చెప్పబడి ఉన్నది. అయితే ఇక్కడ పురుష ప్రయత్నం అనగా రుద్రాక్ష వేసుకోవడము, తులసి మాల వేసుకోవడము, తులసి మాల వేసుకొని అక్కడ స్ఫటిక మాల వేసుకొని ఆ జగన్మాతను, విష్ణువును, శివుని ప్రార్థన చేయడము ఇది పురుష ప్రయత్నం. విష్ణు భక్తులు పొడుగునామాలు పెట్టవచ్చును, ఎట్లా చిన్నగా పెట్టకూడదు. వెంకటేశ్వర స్వామి ఎందుకు తాను పెట్టి చూయిస్తున్నాడు, భక్తులారా మీరు నావల పెట్టుకోండి అని వెంకటేశ్వర స్వామి చెప్తున్నాడు. శివుడు ఎందుకు పెట్టినాడు విభూతి గొప్పగా, ఇట్లా పెట్టుకున్నందువల్ల బ్రహ్మ ఇక్కడ నుంచి ఇంతవరకు రాస్తాడు. ఎవరైతే మీకు ఈ జన్మలో ఒక విధంగా జరగాల, కష్టం అనుభవించాలని దేవుడు రాసినాడు, పూర్వకర్మను బట్టి బ్రహ్మ రాసినాడు అనుకో రాత. కానీ ఈ విభూతి ధారణ చేసుకొని నేను సుఖ జీవితము గడపాలా, సర్వేశ్వర నేను ఏ కష్టం అనుభవించకూడదు అని ఎవరైతే అనుకుంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ ఎవరైతే శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం లోకవశ్యకరం పుంసాతు భస్మం త్రైలోక్య పావనం ఇట్టి మంత్రమును చదువుతూ ఎవరైతే విభూతి ధారణ చేస్తారో, మంత్రం రాలేదనుకో ఓం నమః శివాయ అనుకుంటూ పోసుకోండి చాలు. ఇట్టి భస్మధారణ ఎవరు చేస్తారో విభూతి ధరించినందువల్ల బ్రహ్మ రాసినటువంటి రాత కష్టపడాలని పూర్వజన్మలో దోషం వల్ల కష్టపడాలని నీకు లిఖింపబడింది. అయితే నువ్వు సుఖపడాలని చెప్పి మహాపురుషుల అనుగ్రహం వల్ల సజ్జన సాంగత్యంలో ప్రవేశించి సత్యాన్ని గ్రహించుకొని విభూతి ధారణ ఎప్పుడు చేసినావో బ్రహ్మ రాసినటువంటి రాత తొడవబడి నువ్వు ఏ విధంగా సంకల్పించుకున్నావో ఆ రాత ఆ విధంగా లిఖింపబడుతుంది. విభూతికి అట్టి మహిమ ఉంది. బ్రహ్మ రాసినటువంటి వ్రాతను తొడిసేసి నువ్వు అనుకున్న రూపంగా లిఖింపబడుతుంది. అట్టి శక్తి విభూతికి ఉన్నదన్నమాట. అందుకోసమే ప్రతిరోజు మీరు విభూతి ధారణ చేసుకొని రుద్రాక్షమాల విభూషితులై తులసిమాలను ధరించేసి స్ఫటికమాలను ఆ పరమేశ్వరుని శ్రీహరిని శ్రీ మహావిష్ణువు జగన్మాతను ప్రార్థన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు జన్మ లేదు, జన్మ ఉండదు, వాళ్ళ కైవల్యాన్ని పొంది తీరుతారు. అందుకోసమే కింభూషణాద్భూషణమస్తి శీలం. జగద్గురు శంకరాచార్య వారిని ప్రశ్నించినాడు శిష్యుడు, నాయనా గురుదేవా ఈ భూషణములలోకెల్లా గొప్ప భూషణం ఏదంటే సత్ప్రవర్తన, ఇట్టి సద్గుణాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సద్గుణాలను కలిగి ఉన్నటువంటి వారికి అది గొప్ప భూషణము. కింభూషణాద్భూషణమస్తి శీలం తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం. గురుదేవా తీర్థములలో ఇంతకుముందు ప్రశ్నించినాడు, భూషణములలోకెల్లా గొప్ప భూషణం ఏది అంటే సత్ప్రవర్తన అని చెప్పినాడు. మళ్ళా శిష్యుడు మళ్ళా ప్రశ్నించినాడు. లోక శ్రేయస్సుకి తాను ప్రశ్నిస్తూ తాను సమాధానం చెప్పుతూ సాధకులైనటువంటి పుణ్యపురుషులు ఇట్టి సద్గుణాలు కలిగి మీరు తరించండి అని లోకానికి అందించిన పుణ్యపురుషుడు జగద్గురు శంకరాచార్యుల వారు. తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం. తీర్థములలోకెల్లా గొప్ప తీర్థమేది గురుదేవా? ఎన్నో తీర్థాలున్నాయి, 14 భువనముల యందు పుణ్యతీర్థాలున్నాయి. తీర్థములలోకెల్లా గొప్ప తీర్థము పుణ్యతీర్థమేది గురుదేవా? తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం. స్వమనో విశుద్ధం పవిత్రమైన మనసు, పవిత్రమైన హృదయమే పుణ్యతీర్థము. తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం
మంచి హృదయము, పవిత్రమైన హృదయము, ఆ భగవత్ చింతన చేస్తూ సద్గుణాలు కలిగి ఆ సర్వేశ్వర చింతన చేసే చాలు మనసు పవిత్రమైపోతుంది, హృదయం పవిత్రమైపోతుంది. ఆ హృదయం ఎప్పుడు పవిత్రమైపోయిందో ఆ పవిత్రమైనటువంటి హృదయంలో భగవంతుడు నివసిస్తాడు. అట్టి భక్తుడు ఎక్కడ నివసించుంటాడో, ఎక్కడ సంచరిస్తుంటాడో, ఎక్కడ స్నానం చేస్తాడో ఆ తీర్థము పరమ పావనమైన తీర్థంగా తయారవుతుంది. అక్కడ తాను ఉన్నటువంటి స్థలము దివ్య తపోభూమిగా తయారవుతుంది. అందుకోసమే పవిత్రమైనటువంటి మనసే పరమ తీర్థమునైనా గొప్ప తీర్థమునైనా అట్టి పవిత్రమైనటువంటి హృదయము భగవత్ చింతన చేస్తూ హృదయం పవిత్రంగా ఎవరు చేసుకుంటారో అట్టి భక్తుని హృదయమే పుణ్యతీర్థము. అంతకుమించినటువంటి పుణ్యతీర్థము లేదు. అట్టి పరమ భక్తులు, ఇట్టి పవిత్రమైన హృదయం కలిగినటువంటి పుణ్యపురుషులు ఎక్కడెక్కడ నివాసం చేస్తున్నారో అవన్నీ పుణ్యతీర్థములుగా ఈనాడు విరాజిల్లుతూ ఉన్నాయి సుమా. ఈనాడు ముల్లోకములు యందు ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థములన్నీ కూడా పరమభక్తాగ్రేశ్వరులాక భగవంతుని ప్రార్థన చేస్తూ హృదయం పవిత్రంగా చేసుకొని నడయాడిన స్థలాలే ఈనాడు పుణ్యతీర్థములుగా పుణ్యప్రదేశములుగా అలరాడుచున్నాయి, ఈనాడు ప్రకాశించుచున్నాయి. అట్టి తపోభూముల పుణ్యభూములకు పోయి మానవాళులు ఆ భగవంతుని ఆ భక్తులు తపస్సు చేయుచుండగా పరమ పవిత్రులైనటువంటి పుణ్యపురుషులు భక్తుల దగ్గరకు వచ్చి భగవంతుడు దర్శనమిచ్చినాడు. ఆ భక్తులు చెప్పగా భక్తుల మాటలు విని, స్వామి మీకు ఇక్కడనే నివాసం ఉండండి, ఇక్కడ నుండి లోకాలను పాలించండి, ఇక్కడ నుండి భక్తులకు దర్శనమిచ్చి భక్తుల పాపాలు తొలగించి భక్తులను ముక్తాత్మలను చేయండి అని చెప్పి భక్తులు కోరుకున్నారు కదా. నాడు శ్రీశైలము, వెంకటాచలము, పుండరీకుడు కోరుకుంటేనే కదా పాండురంగుడు అక్కడ వచ్చి నిలిచినాడు కదా. మనకు చరిత్ర ఏ యుగంలో కాదు కలియుగంలో జరిగినటువంటి విషయం ఇది. నిమిషం నిమిషార్థం వయత్ర తిష్టంతి యోగినః తత్ర తత్ర కురుక్షేత్రం ప్రయాగాదీని తత్ర వైహి ప్రయాగా నైమిషం వనం అని కూడా పాఠాంతరమునందు చెప్పబడి ఉన్నది. అందుకోసం నిమిషం నిమిషార్థం వ యత్ర తిష్టంత యోగినః యత్ర తిష్టంతి యోగినః, ఏ పుణ్యపురుషులైతే నిమిషం కానీ అర్ధ నిమిషం కానీ హృదయం పవిత్రంగా చేసుకున్నటువంటి వారిలో మనసు శుద్ధంగా తీర్చిదిద్దుకున్నటువంటి పుణ్యపురుషులు ఎచ్చోటనైనా సరే పురుషులై తీరుతారు. అందుకోసము ఈ సెకండ్లు నిమిషాలు ఇప్పుడు పుట్టినాయి. పూర్వకాలంలో ఏ విధంగా లెక్కించే వాళ్ళు మహర్షులు. నిమిషం నిమిషార్థం వ యత్ర తిష్టంతి యోగినః తత్ర తత్ర కురుక్షేత్రం ప్రయాగా నైమిషం వనం. నిమిషము కానీ అర్ధ నిమిషము కానీ ఏ పుణ్యపురుషులైతే ధ్యానం చేసుకుంటారో అట్టి స్థలము తపోభూమిగా తయారై అది పుణ్యతీర్థముగా తయారై అది మహాకురుక్షేత్రము కాశీ గయా మున్నగు నైమిషారణ్యముగా తయారవుతుంది. ఆ భూమి ఆ పుణ్యపురుషులు ధ్యానము చేసుకున్నటువంటి స్థలము అట్టి తపోభూమిగా పుణ్యతీర్థముగా తయారవుతుంది. అందుకోసమే నాయన గురుదేవా తీర్థములలోకెల్లా గొప్ప తీర్థం ఏది గురుదేవా అని ప్రశ్నించినప్పుడు నీ మనసును పవిత్రంగా చేసుకొని పరమేశ్వర ధ్యానంలో నిమగ్నుడై ఏ పుణ్యపురుషుడు సద్గుణాలు అలబరుచుకొని దుర్గుణాలు మొత్తం నిర్మూలింప చేసుకొని సద్గుణ సంపన్నుడై సర్వేశ్వర ధ్యానంలో నిమగ్నుడైనటువంటి పుణ్యపురుషుని హృదయమే పవిత్రమైనటువంటి తీర్థము. అట్టి తీర్థము అట్టి హృదయంలో భగవంతుడు నివాసమై ఉంటారు. అట్టి పుణ్యపురుషులు ఉన్నటువంటి స్థలమే దివ్య తీర్థము. అట్టి ప్రతి ఇల్లు ప్రతి గృహము ప్రతి భక్తుడు కూడా అట్ట తయారైనప్పుడే అది కృతయుగముగా తయారవుతుంది. అట్టి పుణ్యపురుషులు తప్పకుండా ఈ జన్మలోనే తరిస్తారు, వాళ్ళు ధన్యజీవులైపోతారు. అందుకోసం కిం భూషణాద్భూషణమస్తి శీలం తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం కిమత్ర హేయం కనకంచ కాంత. గురుదేవా ఏది వదులాల, ఏది వదిలితే మోక్షం సిద్ధిస్తుంది గురుదేవా. మానవ జన్మ ఎత్తినందుకు నరుడు ముక్తాత్ముడు కావాలనుకుంటే ఏది వదిలితే మోక్షం సిద్ధిస్తుందంటే కాంత భ్రమను కనక భ్రమను ఈ రెండు వదిలినటువంటి వారికే మోక్షం సిద్ధిస్తుంది. ఏది వదలాలి అంటే కాంతను కనకాన్ని వదలాలి. ఈ రెండు భ్రమలలో ఉన్నటువంటి వారికి మోక్షం 0. పురుషులైనటువంటి వారు వివాహం చేసుకొనవచ్చును,
పిల్లలు పుట్టిన తర్వాత, కొడుకులు అందరికి వివాహమైన తర్వాత వారి భుజస్కంధాలపైన అన్ని బాధ్యతలు పెట్టేసి అప్పుడు భార్యను తల్లిగా, భర్తను తండ్రిగా చూసుకొని పసిపిల్లల స్వభావముతో ఉంటూ పరమేశ్వర ధ్యానంలో నిమగ్నుడైనటువంటి పుణ్యపురుషులు వాళ్ళకు మోక్షం సిద్ధిస్తుంది తప్పనిసరి. వాళ్ళు ముక్తాత్ములు అయిపోతారు. అప్పుడైనా సరే కాంత భ్రమను వదులుకోవాలా, కనక భ్రమను వదులుకోవాలా, సిరి సంపదలపైన మమకారం వదులుకోవాలా, ప్రతి స్త్రీని తల్లిగా చూసుకోవాలా. అందుకోసమే ఎవరైనా సరే బ్రహ్మచారులైనటువంటి వారు పుట్టింది మొదలుకొని జీవితం నైష్టిక బ్రహ్మచారులు, ఆ బాలబ్రహ్మచారులు ఎప్పుడు కూడా బాలబ్రహ్మచారులుగా ప్రతి స్త్రీని తల్లిగా చూసుకోవాలి, ప్రతి స్త్రీని జగన్మాతగా చూసుకోవాలి. స్త్రీలో సమస్త దేవతలు నివాసమై ఉంటారు కావున ప్రతి స్త్రీని తల్లిగా చూసుకోవాలా బ్రహ్మచారి. గృహస్థులు ఏకనారీ వ్రతులై ఆఖరిలో కొడుకులు పుట్టే వరకు అన్ని బాధ్యతలు తీరే వరకు భార్యగా చూసుకొనవచ్చును, భర్తగా చూసుకొనవచ్చును. కానీ వాళ్ళన్ని కొడుకులకు పెండీలు అయిన తర్వాత అన్ని బాధ్యతలు కొంచెం తీరగానే అన్ని బాధ్యతలు వారి యొక్క భుజస్కంధాలపైన పెట్టుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని లేదా గురుచెంతకు వెళ్ళి కుటీరం వేసుకొని రూమ్ వేసుకొని ధ్యానం చేసుకుంటూ ఉండవచ్చును, గురు సాన్నిధ్యంలో ఉండవచ్చును, లేదా ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొనవచ్చును. లేదా అంత ఓపిక లేదు, గురువు దగ్గరికి పోయే ఓపిక లేదు, ఒక కుటీరాము నిర్మించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఓపిక లేదన్నప్పుడు నీ ఇంట్లో ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని మౌనం వహించాలి. చూసి కళ్ళు పోయినాయి, మాట్లాడి నోరు పోయింది, విని చెవులు పోయింది, వృద్ధాప్యం వచ్చేసింది, నువ్వు సాధించేది ఇంకా ఏం లేదు, సాధించినావు అయిపోయింది, ఇంతవరకు ఏది అవసరం లేదు. ఏది సాధించాలా? మోక్షాన్ని పొందేది, ఇంద్రియాలు జయించేది సాధించు, మనోజయమును పొందు, సమస్త ఇంద్రియాలను జయించు, ఇంద్రియములపైన విజయాన్ని సాధించు, మోక్షాన్ని పొంది సాధనలో నిమగ్నులై ఉండాలి సాధకులైనటువంటి వారు. అందుకోసం ఆఖరిలో ఎవరైనా సరే కాంతా కనకాలు ముట్టినంత కాలము మోక్షము లేదు ఎవరికైనా సరే. కాంతా కనకాలను జయించినప్పుడే మోక్షం ఉంది. ఏదైతే హేయమైనటువంటిది ఏది, ముట్టరానిది ఏది, త్యజించవలసింది ఏది గురుదేవ్ అంటే కాంతా కనకాలను త్యజించాలా. మనసులో సంపూర్ణంగా మమకారాలు వదులుకొని వదలడం కాదు, ప్రతి స్త్రీని దోషించడం కాదు, ప్రతి స్త్రీని జగన్మాతగా చూసుకోవాలి. బ్రహ్మచారి ముట్టకూడదు, కాంతా కనకాన్ని ముట్టకూడదు, ప్రతి స్త్రీని జగన్మాతగా చూసుకోవాలి. సిరి సంపదలు వచ్చినప్పటికైనా ఇక్కడ రామకృష్ణ పరమహంస కాంతా కనకాన్ని ముట్టలేదు. మా గురుదేవులు కాంతా కనకాన్ని ముట్టునని చెప్పుకునేవాడు, ముట్టలేదు రామకృష్ణ పరమహంస. మరి ముట్టపోతే శారదామాతను ఎట్లా వివాహం చేసుకున్నారని మీరు అనవచ్చును. ఆయన పూజారిగా ఉన్నప్పుడు అందరూ బంధువులు కొంతమంది వచ్చేసి వెంటబడేవారు, పరిగెత్తుకుంటూ పోయేవాడు. దొరికితే పట్టుకుంటారు, బలవంతంగా తీసుకుపోయి పెళ్లి చేస్తారని చెప్పి ఏడుస్తూ ఎప్పుడు కాసుకుంటూ ఎక్కడికెళ్ళి వస్తున్నారా నా బంధువులు నన్ను బంధిస్తారని చెప్పి ఆ కాళికామాతను, ఆ జగన్మాతను అర్చిస్తూ పూజిస్తూ, అమ్మా నాకు దివ్య దృష్టిని ప్రసాదించమ్మా, నాకు త్రికాల జ్ఞానమును ప్రసాదించమ్మా, నాకు దివ్యత్వాన్ని ప్రసాదించు, నీలో ఐక్యం చేసుకో, ఈ సంసార సముద్రంలో మునిగేలాగున నాకు చేయకమ్మా, ఈ సంసార సముద్రం అనే కూపంలో పడిపోకుండా ఎప్పుడు నీ బిడ్డనై ఉండి, నేను బ్రహ్మచారినిగా ఉండి, ఊర్ధ్వ రేతస్కుడనై ఉండి, నీ పాదముల చెంతనే నా మనసు ఉండేలాగున, నీ సేవ చేసుకుంటూ తరించేలాగా నాకు వరం ఇవ్వు తల్లి అని ఎప్పుడు ప్రార్థించేవాడు. అమ్మని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళు వచ్చినారు, దొంగగా వచ్చేసినారు. అకస్మాత్తుగా వచ్చి రామకృష్ణ పరమహంసను పట్టుకున్నారు బంధువులు. ఇంటికి నీకు పెళ్లి చేస్తామన్నారు. ఏం చెయ్యాలా అని చెప్పి వీళ్ళ చేతిలో పట్టుబడినాను, తల్లి నన్ను క్షమించు, నేను ఏం చేసేది అని చెప్పి ముందే అమ్మ ద్వారా అనుగ్రహాన్ని పొంది దివ్య దృష్టి సిద్ధించుకున్నాడు. ఆ దివ్య శక్తి, ఆ దివ్య దృష్టి ఏర్పడింది రామకృష్ణ పరమహంసకు అమ్మ నామ సంకీర్తన వల్ల, యోగాభ్యాసాదుల వల్ల. వీళ్ళు నాకు ఎట్లా పెళ్లి చేస్తారని చెప్పి దివ్య దృష్టితో చూసినారు. ఎవరైనా ఉన్నారా, జగన్మాత అంశతో జన్మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఈయన శివుని అంశ, విష్ణు తేజస్సు శివ తేజస్సు రెండు ఉన్నాయి.
రామకృష్ణ పరమహంస చరిత్రలో ఇది ఉన్నది. మరణించినప్పుడు ఒక దివ్యశక్తి అనేది కాశీనగరం వైపు వెళ్ళిందని, చిన్నప్పుడు అలా మాతృదేవి శివుని అర్చించినట్టుగా, అక్కడ శివకేశవులు ఒక్కరే కావున ఇక్కడ ఆ భగవంతుని అంశతో అవతరించినాడు. సాక్షాత్ ఆ శివుని తేజస్సుతో వివేకానంద స్వామి అవతరించినారు. విశ్వశాంతికై ఇద్దరు ఆ శివకేశవులే ఆ తేజస్సుతో విష్ణు రూపంలో రామకృష్ణ పరమహంస, శివరూపంలో వివేకానంద స్వామి గురు శిష్యుల రూపంలో అవతరించేసి సనాతన ధర్మాన్ని స్థాపించడం నిమిత్తమే సాధకులకు సనాతన ధర్మాన్ని, శాస్త్రజ్ఞానమును, ఆ సాధన మార్గాన్ని లోకానికి అందించడం నిమిత్తమై గురు శిష్యుల రూపంలో అవతరించినారు వాళ్ళు. అందుకోసమే నేను బ్రహ్మచారిగా ఉండదలుచుకున్నానమ్మా, వీళ్ళు నన్ను పెళ్లి చేయక తప్పదు, ఎవరికో అజ్ఞానులకు పట్టి పెళ్లి చేస్తారు నన్ను, ఏం చేసేదని ఆ జగన్మాతను ప్రార్థించగానే ఆ జగన్మాత అనుగ్రహం వల్ల ఒక్క పల్లెటూరులో ఒక పసిపాప ఉన్నది. ఆ జగన్మాత అంశతో అక్కడ అవతరించి ఉన్నది. అప్పుడుండి ఈయన అన్నారా, నన్ను ఎందుకు బలవంతంగా తీసుకెళ్తున్నారు, నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను, అయితే నేను చెప్పిన పాపనే మీరు నాకు ఇచ్చి పెళ్లి చేయాలన్నారు. ఎవరినంటే పలాని గ్రామంలో పలాని శారద అని ఒక పాప ఉన్నది, కావున ఆమెను నాకు తెచ్చి వివాహం చేయండి అనగానే అప్పుడు 25 సంవత్సరాల వారలకు 5 సంవత్సరాల పాపను చేసేవాళ్ళంట. పూర్వకాలంలో అమ్మలు దొరకక అయ్యలకు చేసేవాళ్ళట పూర్వంలో పెద్దలు అంటూ ఉంటారు. అందుకోసమే ఆ అమ్మను తెచ్చి రామకృష్ణ పరమహంసకు చేసినారు. అప్పుడు చేసినప్పుడు ఆ జగన్మాతకు ఆ మెడలో ఏ విధంగా మాల వేస్తారో, నేను సాక్షాత్ జగన్మాతకు మాల వేస్తున్నానే భావన చేత మంగళసూత్రం కట్టినాడు, అంతేగాని భార్యగా ఎప్పుడు కట్టలేదు. ఒక్కసారి ఆమె పెద్దగా అయిన తర్వాత వధూవరులు ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు ఆ రహస్య మందిరంలో అక్కడ ఆ శోభనం ఏదో అంటుంటారు, ఆ పదాలు తెలియదు. అక్కడ వాళ్ళు ఒక ఇంట్లో చేర్చినప్పుడు అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పి, నిన్ను జగన్మాతగా చూస్తున్నాను, నిన్ను కూడా జగదీశ్వరులాగా చూస్తున్నాను, అయితే నేను జగన్మాతవు కదా, నీ పాద పూజ చేయదలుచుకున్నాను, ఆ పరమేశ్వరివి కదా, నువ్వు సాక్షాత్ జగన్మాతవు కదా, నీ పాద పూజ చేయదలుచుకున్నాను అని చెప్పి పాదపద్మలు యందు పుష్పాలేసి నమస్కారం చేసినాడు రామకృష్ణ పరమహంస. జగన్మాతగా చూసుకున్నాడు. అయితే నమస్కారం చేసినాడే కానీ ఎప్పుడు కూడా శారదామాతను కట్టినాడే కానీ ముట్టలేదు. పుష్పాలేసి నమస్కారం చేసినాడే కానీ ముట్టలేదు రామకృష్ణ పరమహంస. అప్పుడు పెళ్ళి అయింది, అందరూ అనుకుంటున్నారు. కొంతకాలం జరిగింది, కొన్ని సంవత్సరాలు జరిగింది. రామకృష్ణ పరమహంస శారదామాత అత్తగారింటికి వెళ్ళినాడు. రామకృష్ణ పరమహంస అత్తగారు కొంచెం ముసలమ్మ, కొంచెము తత్వజ్ఞానము లేక ఆ రామకృష్ణ పరమహంసకు కోపం వచ్చేలాగున కొడుకులు కనేలా మనమలు పుట్టాలని చెప్పి ఈ అజ్ఞానికి ఎందుకు ఇచ్చి వివాహం చేసినానో నా కూతురును అని లేనిపోని మాటలు తిట్టుతుందంట. రామకృష్ణ పరమహంసం తిట్టుతూ, ఈ అసమర్థునికి ఎందుకు ఇచ్చి పెళ్లి చేసినానో, నాకు ఒక మనమడు పుట్టలేదు, నాకు ఒక మనమరాలు పుట్టలేదని తిట్టుతూ ఉందట. రామకృష్ణ పరమహంస లోలో నవ్వుకుంటున్నాడు, శారదామాత లోలో నవ్వుకుంటున్నారు. ఆమె అవివేకమును చూసి, తల్లి అవివేకమును చూసి నవ్వుకుంటుంది శారదామాత. రామకృష్ణ పరమహంస నవ్వుకుంటున్నాడు. ఆమె ఊరుకోలేదు. ఈయనకు పౌరుషం వచ్చేలాగున బ్రహ్మచర్యం నుంచి పతితుడై ఒక మనమరాలను నాకు అప్పజెప్పాలని చెప్పి తిట్టుతూ ఉంటే రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి, అమ్మ అత్తగారు నన్ను ఎందుకు తిట్టుతున్నారు, నీకు మనమరాలు కావాలి కదా, అంతే కదా అంటే, అవును నాకు అంతే అన్నది. నీకు మనవరాలు సూర్యచంద్రులున్నంత కాలము పుట్టుకొస్తూ ఉంటారు, మనవరాలు అని చెప్పినాడు. ఒకటే మాట. ఈనాడు రామకృష్ణ పరమహంస సంస్థలో వివేకానంద స్వామి, బ్రహ్మానందుడు, వాసుదేవానంద స్వామి ఒక్కరు ఇద్దరా, వేలాది మంది సన్యాసులు పుట్టుకొస్తూ ఉన్నారు కదా. రామకృష్ణ పరమహంస మిషను, రామకృష్ణ పరమహంస ఆశ్రమాలు ఎన్ని వెలిసినాయి, ఎంతమంది యతీశ్వరులు, ఎంతమంది మహా సన్యాసులు ఈనాడు ఆవిర్భవించినారు. వాళ్ళు ఉద్భవించి ధర్మస్థాపన నిమిత్తమై కంకణం కట్టుకొని ఆధ్యాత్మిక సంపదను పంచిపెట్టుతున్నారు రామకృష్ణ పరమహంస సంతతి. చూశారా, ఇది రామకృష్ణ పరమహంస బిడ్డలు. వాళ్ళు భౌతికమైనటువంటి బిడ్డలు కనాలనుకున్నారు. ఆధ్యాత్మిక సంపద
ఆధ్యాత్మిక ప్రేమ సంతానాన్ని కండినారు. కామ సంతానం వల్ల నీకు దుఃఖం ఏర్పడుతుంది. ఎవరో కాంతకు దాసుడై బిడ్డల కంటే ఎవరో 2-3 పుడతారు, నిన్ను బాధిస్తారు, బంధానికి గురి అవుతావు. కానీ ప్రేమ సంతానం బ్రహ్మచర్య దీక్షలో ఉండి పరమాత్మ చింతన చేస్తున్నందువల్ల అప్పుడు నీ సంకల్పం వల్ల నిన్ను గురువుగా దైవంగా భావించి ప్రేమ సంతానము ఆవిర్భవిస్తుంది, ప్రేమ సంతానము ఉదయిస్తున్నారు నీకు. ఆ ప్రేమ సంతానం అంతా తరిస్తారు, ఆ ప్రేమ సంతానాన్ని నీకు సంతోష పెట్టుతారు. అప్పుడు కదా ఈ ప్రేమ సంతానము ఇట్టి బ్రహ్మచర్య దీక్ష వల్ల కాంతా కనకాలను ముట్టనందువల్ల జ్ఞానోదయం కలిగి, ఆ జ్ఞానోదయం వల్ల నువ్వు మహాత్ముడవయ్యి నీ సంకల్పం వల్ల ఎంతోమంది సన్యాసులు సన్యాసినులు మహాయోగులు మహాయోగిని మహాతనులు పుట్టుకుంటూ వస్తారు, సనాతన ధర్మము ఉద్ధరింప చేస్తారు. ఇది నిజమైనటువంటి వ్రతము. అందుకోసం కాంతా కనకాలను ముట్టకూడదు అన్నాడు జగద్గురు శంకరాచార్యుల వారు. సన్యాసులైనటువంటి వారు, సంసారులైనటువంటి వాళ్ళు వాళ్ళకు పిల్లలకు పెద్దగయ్యి వాళ్ళకు పెండిలు చేసే వరకు ముట్టొచ్చును. ఆ తర్వాత తల్లిగా చూసుకోవాలి, తండ్రిగా చూసుకొని ఇద్దరు బ్రహ్మచర్య దీక్షలో ఉండి ఆమె నువ్వు తెచ్చి పెడుతుంటే ఆమె వండి పెడుతుంది, అంతవరకు ఉండవచ్చు. వాళ్ళని విడాకులు ఇవ్వాలి, వాళ్ళు దూరం చేయాలని కాదు. కావున నువ్వు తెచ్చి పెడితే వాళ్ళు వండి పెడుతుంటారు, అంతవరకే. రామకృష్ణ పరమహంస శారదామాతలాగా అంటకుంటా భగవత్ చింతన చేసుకుంటూ ఊర్ధ్వ రేతస్సుకులై భగవత్ చింతన చేస్తూ ముక్తాత్ములు కావాలా. మానవ జన్మ ఎత్తినందుకు మానవ జన్మ సార్థకత కలగాలంటే ఏది వదలాలి గురుదేవా అంటే కాంతా కనకాలను వదలాలా. వదిలిన వారికి మోక్షం సిద్ధిస్తుంది, అవి వదలలేనటువంటి వారికి నరకం సిద్ధిస్తుంది. అంటే పుడుతూ సస్తూ ఉంటారు. ఎంతవరకు కాంతా కనకముల యందు భ్రమలు వదలలేదో అంతవరకు మీకు మోక్షం లేదు, అంతవరకు పుడుతూ సస్తూ ఉంటారు. ఇది సత్యము. ఈ 2 కాంతా కనకముల యందు భ్రమలు వదిలినటువంటి వారికి మోక్షం అరచేతిలో ఉంటుంది. అనగా ముక్తాత్ములై జీవన్ముక్తులై భాషిస్తారు, జీవన్ముక్తులై భాషిస్తారు. వాళ్ళు జీవన్ముక్తులై ఆ జీవుడు ఉండగానే, శరీరం ఉండగానే తత్వ జ్ఞానోదయం కలిగి జీవన్ముక్తులై భాషిస్తారు. వాళ్ళు కైవల్యాన్ని పొందుతారు. వాళ్ళు అందుకోసమే కిం భూషణాద్భూషణమస్తి శీలం తీర్థం పరం కిం సమనో విశుద్ధం కిమత్ర హేయం. హేయమైంది ఏది వదలాలా? కిమత్ర హేయం కనకంచ కాంత. కాంతా కనకములను వదలాలా. కిమత్ర హేయం కనకంచ కాంత సేవ్యం సదా కిం గురువేదవాక్యం. ఏది పాటించాలా, ఏది సేవించాల గురుదేవా, ఎవరిని సేవించాలా, ఏది పాటించాలా, ఎవరి మాటలు వినాలా అంటే గురువు చెప్పినట్టు వినాలా, గురు సేవ చేసుకోవాలా, వేదవాక్యములు చెప్పినట్టు ఆచరించాలా. ఇదే నాయన నువ్వు చేయవలసింది. మానవ జన్మ ఎత్తినందుకు గురు సేవ చేసుకోవాలా, గురువు చెప్పినట్టు వినాలా, శాస్త్రములు పురాణములు చెప్పినట్టు గురువు ఆచరిస్తున్నాడు. కావున గురువు మార్గంలో నువ్వు పయనిస్తుండాలి. గురు వేదవాక్యం, గురువు చెప్పినట్టు శాస్త్ర ప్రమాణముగా గురుదేవులు చెప్తారు. గురుర్వాక్యం శాస్త్ర దృష్టాంతరం ఆత్మనిశ్చయం. గురువు చెప్పినట్టు వినాలా, శాస్త్రముల యందు భక్తి, శాస్త్రములు చెప్పినట్టు ఆచరించాలా, గురువు చెప్పినట్టు వినాలా, దైవ చింతన కలిగి ఉండాలా. అనగా మంత్రమునందు, గురువు ఇచ్చిన మంత్రపదమునందు అదొక పదమే కావచ్చు, సమస్త పాపములు తొలగించి మంత్రముగా భావించాలా. గురువు ప్రతి వాక్యము, ఏ వాక్యము చెప్పినా సమస్త పాపములు తొలగించే పరమ పవిత్రమైన మంత్రముగా భావించాలా. గురువు చెప్పే మాటలన్నీ కూడా గురునామమును సమస్త పాపములు తొలగించే మంత్రముగా, గురువిచ్చిన మంత్రోపదేశమును కూడా సమస్త పాపములు తొలగించే పావనమైన మంత్రముగా భావిస్తూ గురును దైవంగా, గురువు ఉపదేశించిన మంత్రము సమస్త పాపములు తొలగించే మంత్రముగా భావిస్తూ, గురువు అనగా పాదోదకం అనగా జలమును సమస్త పాపములు తొలగించే తీర్థముగా, జలమునందు తీర్థభావన, గురువునందు దైవభావన, మంత్రమునందు సమస్త పాపములు తొలగించే దివ్యమైన పదమునందు మంత్రభావన కలిగి, ఎవరైతే దైవమునందు సాక్షాత్తు శిలయందు దైవభావన, శిలయందు రాతి అనకూడదు, గురువిచ్చిన మంత్రజపమును మామూలు పరంగా చూసుకోకూడదు, గురువును మానవ మాతనుగా చూసుకోకూడదు, గురువును దైవంగా,
గురువిచ్చిన మంత్రమును పరముగా చూసుకోకుండా పాపరాసాలు తొలగించే దివ్య అగ్నిబీజముగా ఎవరు చూసుకుంటారో, శిలయందు దైవంగా ఎవరు చూసుకుంటారో, జలమునందు సమస్త పాపమును తొలగించే తీర్థముగా ఎవరు చూస్తారో వారు ఈ జన్మలోనే తరిస్తారని శాస్త్రముల యందు పురాణముల యందు ఈ రహస్యము చెప్పబడి ఉన్నది. అందుకోసమే గురువును దైవంగా భావించాలి. గురువు చెప్పినట్టు ఆచరించాల. గురువు ఏమి చెప్తాడు? గురు శాస్త్ర ప్రమాణంగా చెప్తాడు. శాస్త్రముల యందు చెప్పినట్టు ఆచరిస్తాడు. ఆచరించినటువంటి అనుష్ఠానాన్ని లోకానికి అందిస్తాడు. నైనా నేను ధర్మ మార్గంలో పయనిస్తున్నాను, దైవ సాన్నిధ్యాన్ని పొందుతున్నాను, కావున మీరు ఆ విధంగా నా మార్గాన్ని అనుసరించండి గురువు చెప్తాడు. గురువు చెప్పినట్టు ఆచరిస్తూ శాస్త్రముల యందు చెప్పినట్టు అవి ఆచరిస్తూ గురువేద వాక్యం గురువు యందు శ్రద్ధ కలిగి ఉండాలి. గురువు చెప్పినట్టు వాక్యములందు శ్రద్ధ కలిగి గురుభక్తి శాస్త్రముల యందు శాస్త్రములు చెప్పినట్టు ఆచరణ కలిగినటువంటి వారు ఈ జన్మలోనే తరిస్తారు అని చెప్పినాడు జగద్గురు శంకరాచార్యుల వారు. కిం భూషణాద్భూషణమస్తి శీలం తీర్థం పరం కిం సమనో విశుద్ధం కిమత్ర హేయం కనకంచ కాంత సేవ్యం సదా కిం గురువేదవాక్యం. ఏమి సేవించాలంటే గురువేదములు యందు భక్తి కలిగి గురువును సేవించుము, వేదశాస్త్రాలు చెప్పినట్టు ఆచరించు నాయన అని చెప్పినాడు జగద్గురు శంకరాచార్యుల వారు. అందుకోసము ఇట్టి అవతార పురుషుడైనటువంటి శంకరాచార్యం ఆ జగద్గురు శంకరాచార్యుల వారు లోకానికి అందించిన దివ్య సందేశమును, ఇట్టి సందేశాన్ని మీరు విన్నారు కావున అవి ఆచరణలో పెట్టుకొని శ్రవణం మననం నిధిధ్యాసనం కలిగి ఆ దైవ చింతన చేస్తూ మీరు తరించాలని కోరుతూ ఓం తత్సత్. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధేతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణం నారాయణ నారాయణం. హో దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. ఓం నమః శివాయ. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి